ముందు కూర్చున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ గారు. వారి మాటల్లో వారి ధ్యానానుభవాలను విందాం. సార్, ముందుగా మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, మీ అనుభవాలు ఏంటి? మాది మిన్పూర్ గ్రామం. మా భార్య పోతుండే ఒకసారి పసలవాది క్లాస్కి పోయింది. 2-3 సార్లు చెప్పింది నాకు, ఇట్లా రావాలి మీరు రావాలంటే మేము రావాలంటే అని పట్టించుకోలేదు. ఒకసారి చాలా బతిమిలాడింది, కొంచెం ఇక్కడ డ్రాప్ చేయు, నాకు వెంబడి ఒక 3-4 ఉన్నారు అంటే బసపురం వెళ్ళినాం. ఆ రోజు పౌర్ణమి. వెళ్తే అక్కడ క్లాస్ నడుస్తుంది, దించి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏం లేదు, పోయి చూద్దామని కొద్దిగా కూర్చుంటే కల 5-10 నిమిషాలే కూర్చుందాం అనుకున్నా. నేను 4 గంటల వరకు కూడా లేవలేదు. ఓకే. అక్కడ స్టప్ అయిపోయినా నేను. చాలా అన్ని తాగడం తినడం అన్నీ ఉంటుండే. అక్కడ నుంచి నా లైఫ్ ప్రయాణం అయిపోయింది. సింగిల్ సిట్టింగ్లోనే అన్ని అవర్స్ కూర్చున్నారు? సింగిల్ సిట్ కూడా 4 గంటల వరకు అక్కడనే ఉండిపోయినా. అసలు జరగాలనిపించలేదు. అక్కడ నుంచి ఇప్పుడు 2017 నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అన్ని క్లాసులకు అటెండ్ అవుతున్నా. కడతాలు కూడా వెళ్తాము ప్రతి సంవత్సరం. ఇక్కడికి ఎప్పటికీ వస్తుంటాం, ఇక్కడనే దగ్గరనే పోదాం. మీకు అంటే ఇప్పుడు మాంసాహారం మానేశారా? మాంసాహారం పూర మానేశాం. అయితే మాంసం తినాలని చాలా ఆశ ఉంటుండే నాకు చిన్నప్పటి నుంచి. మాంసం తినాలంటే చాలా కుటుంబం పెద్దది, అప్పుడు లేకుండే. తినాలని హోటల్లో పనిచేయడానికి పోయినా. అక్కడ ఎన్ని రోజులు హోటల్లో పనిచేసినా వాడు మాంసం వేయకుండే. వేయకపోతే గిన్నెలు గడిపిస్తుండే. తర్వాత నేను గిన్నెలు గడిపితే వేసిస్తలేరు కదా అని వేయకపోతే 20 సంవత్సరాల క్రితం అప్పుడు నేను ప్లేట్లు తీస్తా సేటు అని అడిగిన. ప్లేట్లు అది తిన్నాక పెడతారు కదా వాళ్ళు, ఆ ప్లేట్లు తీస్తుంటే ఆ ప్లేటు ఆ బట్ట తీసుకొని తుడిచి ఆ బట్టలో పెట్టుకొని భయం, అప్పుడు చాలా భయం ఉండే. అది కడుక్కొని వాష్ బేసిన్ పోయి వస్తాని అక్కడ పోయి లోపల గలీజ్గా అంత తింటుంటే అంత నీచమైన బతికి ఇప్పుడు మొత్తం దాని గురించి స్టెప్ అయిపోయినా, బాగా మొత్తం పూర్తిగా మారిపోయినా. అంటే ధ్యానం వల్ల మీరు వల్లనే పూర్తిగా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ టర్న్ అయిపోయినా. ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళినా, అక్కడ మటన్ తప్ప ఇంకా ఏం లేదు. ఏం చేయాలప్ప అని కొన్ని వాటర్ వేసుకొని తినేసిన, కానీ మటన్ నాన్ వెజ్ మాత్రం వెళ్ళలేదు. వాటర్ వేసుకొని తినేసిన. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు అసలు ముట్టలేదు ఇక ఎక్కడ. ఇప్పుడు చాలా నా పక్క ఇప్పుడు ఎంతో తెచ్చుకొని తినేంత కెపాసిటీ ఉన్నా కానీ తినలేకపోతున్నాం. దానివల్ల చాలా అదైపోయాను. అప్పుడు ప్రేమిస్తాం పశువులను, వీటిని చాలా ప్రేమించాలి. వాటిని చూస్తే చాలా జాలి ఇప్పుడు కలుగుతుంది. అది ఇంతకుముందు ఇలా ఎందుకు తెలియలేదు మాకు అని చాలా బాధపడుతున్నాం. కానీ లేట్ అయింది తెలుసుకోవడం. మా రామచంద్ర సార్ వల్ల ఇక్కడ పిరమిడ్ కట్టించి వాళ్ళంతా లైఫ్ మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చిరని బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే? ఇక్కడ చాలా బాగుంది. వస్తాం మేము అమాసకు పౌర్ణమికి వారం అట్లా వస్తాము. ఒకడనే ఒక నైట్ ఉంటాము మొత్తం ఫ్యామిలీ. మా ఇంట్లో మొత్తం అందరం వచ్చేసినాం. మమ్మల్ని చూసి అందరూ షాక్ అయిపోయారు, మా ఊర్లో ఇట్లా అయిపోయారని. ఇక అందరు గౌరవిస్తారు, ఎక్కడ పోయినా మంచి రెస్పెక్ట్ అవన్నీ బాగుంటున్నాయి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి మాంసాహారం అలా తినే సిచ్యువేషన్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఆ మాంసం తినే వాళ్ళందరికీ మీరు ఏం సందేశాన్ని ఇస్తారు? చెప్తున్నా, చాలా చెప్తుంటే ఇంకా వాళ్ళు అప్పుడు మారతలేరు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకుంటారని నమ్ముతున్నా. నాకు టైం పట్టింది, అంటే చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవారు లేక అప్పుడు అట్లా ఉండే. ఇప్పుడు చెప్పేవాళ్ళందరి పేరు ఛానల్ వచ్చినాయి. ఇప్పుడు పిఎంసి ఛానల్ కూడా వచ్చింది. మేము కూడా ఇక్కడ విలేజ్ తిరిగి మస్తు 4-5 మండలాల్లో తిరిగి పాంప్లెట్ తీసుకొని పంచుతుంటాం, రండి 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 అని. ఇప్పుడు అలా లేకుండా ఎవరికి ఇప్పుడు మేము చెప్పే కాదు, మీరు ఒకసారి కళ్ళు కొట్టి చూడండి వచ్చేస్తుంది ఆటోమేటిక్ మీరే. ఇప్పుడు అప్పుడు ఏదో ఒక ఆయన వస్తే వచ్చి చెప్పడం కాదు, ఇప్పుడు ఆటోమేటిక్ మీరు ఇంట్లో చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు. ఆటోమేటిక్ అలా ప్రయోజనాలు వస్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు తెలుసుకుంటారు, ఖచ్చితంగా మారుతారని నా నమ్మకం. పిఎంసి గురించి చెప్పండి. పిఎంసి ఛానల్ చాలా బాగుంది సార్. చాలా పెరిగిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇంతకుముందు ఏం లేకుండే, ఎవరికైనా చెప్పాలంటే టైం పడుతుండే. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్ తెలిసిపోతున్నాయి. బాగుంది, చాలా బాగుంది, సూపర్. మేము రోజు డైలీ బాగా చూస్తాము పిఎంసి ఛానల్. ఖాళీ ఉన్నప్పుడు అదే పెట్టుకుంటాం. బాగుంది. దీని ద్వారా చాలా మందికి తెలిసిపోయింది సార్. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి కూడా బాగా లీటర్ అయిపోయింది.